హలో అండి. మేమైతే రీసెంట్గా ఒక జర్నీ ప్లాన్ చేసి దానికి ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసి ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసామండి. సో ట్రైన్ ఇంకా టైం పడుతుంది రావడానికి. మా యోగి అయితే మధ్యాహ్నం ట్రావెలింగ్లో ఒక స్లీప్ తీసేసి ఈ ట్రైన్ ఎక్కేటప్పుడు ఎగ్జైట్మెంట్ కోసం లేచి ఎదురు చూస్తూ ఉంది. ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేసాము. ప్లాట్ఫామ్ 65 అండి. అదేంటి ప్లాట్ఫామ్ మహా అయితే 10 11 ఉంటాయి, విజయవాడలో 65 ఎక్కడుంది అనుకుంటున్నారా? ఎందుకు ఉండదండి బాబు, మేమైతే వచ్చేసాం చూడండి. చక్కగా ట్రైన్లో కూర్చునేసాము. అదేంటి అనుకుంటున్నారా? ఫస్ట్ టైం అండి ప్లాట్ఫామ్ 65 అనే రెస్టారెంట్కి నేను వెళ్ళడం. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను. సో మా ఏరియాలో అవైలబుల్ లేకపోవడంతో మేము వెళ్ళలేదు. మొన్న రీసెంట్గా అనుకోకుండా ఫ్యామిలీ మొత్తం ఒక లాంగ్ జర్నీ ప్లాన్ చేసాము. సో ఆ లాంగ్ జర్నీలో మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పి ఈ ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ కూడా మా సతీష్ గారు ఇంకా ఏవో ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందా అన్నట్టు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. ఇంకా మోస్ట్లీ మేమైతే మాట్లాడుకుంటూ బాగానే ఎంజాయ్ చేసాము ఆ అట్మాస్ఫియర్ అంతా. ఇంకా మా సతీష్ గారు చూసారా, నవ్వరా స్వామి అంటే నువ్వు ఫోటో అందుకే బాబు అన్నట్లుగా ఫేస్ పెట్టుకున్నారు. ఇంకా ఎవరికి వాళ్ళు ఫోన్లో బిజీగా ఉన్నారండి. ఇంతకీ మేము ఏ జంక్షన్ దగ్గర ఉన్నాము అంటే గుంటూరు జంక్షన్ దగ్గర ఉన్నామండి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ రెస్టారెంట్ అంతా కూడా ఫిల్ ఉందండి. అయితే ఇక్కడ మాత్రం మేము ఒక 6 to 7 మెంబర్స్ వెళ్ళాము. సో అక్కడ కొంచెం బాగుందని చెప్పి మేమందరం అక్కడ సిట్టింగ్ వేసేసాము. మా యోగి చూడండి, ట్రైన్ ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు ఎక్కాలి అని చెప్పి పట్టాల దగ్గరలోనే కూర్చుందండి. ఇంకా అందరం కూడా ట్రైన్ రెస్టారెంట్ కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళు సూప్స్ అనేది మామూలుగా తీసుకొని వచ్చేసారు. అదేంటి అంటే ఓన్లీ సాలిడ్స్ మాత్రమే ట్రైన్ తీసుకొస్తుంది. లిక్విడ్స్ సూప్స్ కానీ లస్సీస్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళే తీసుకొచ్చిస్తారంట. సూప్ తినేలోపు మా స్టార్టర్ ఆర్డర్ అయితే వచ్చేసింది. గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది, ట్రైన్ వచ్చేస్తుంది, దూరంగా జరగండి, ఎవరు ప్లాట్ఫామ్కి దగ్గరగా ఉండద్దు అన్నట్లు మా యోగి అయితే ట్రైన్ వచ్చేస్తుంది అనగానే అటువైపు తిరిగేసి కంప్లీట్గా టర్న్ అయిపోయింది. ఇదిగోండి ట్రైన్ వచ్చేసింది, ఫుడ్ తెచ్చేసింది. మా యోగి ఎగ్జైట్మెంట్ అయితే అస్సలు అన్స్టాపబుల్ అండి. ఇంకా ట్రైన్తో పాటు వెళ్ళిపోతుంది అది, ట్రైన్ ఎక్కడుంటే అక్కడికి. ఇంకా చూసారా అది ఎలా ఎగురుతుంది, దాన్ని చూసి సగం ట్రైన్ వచ్చింది, ఫుడ్ తెచ్చింది అని ఆనందం కన్నా దాని ఆనందం మాకైతే చెప్పక్కర్లేదండి. ఫుల్గా ఎంజాయ్ చేసింది. తీరా సూపే తాగలేదు, అప్పుడే స్టార్టర్స్ వచ్చేసినాయి. సూప్ టేస్ట్ ఎలా ఉంది అంటే చూడడానికి కొంచెం చప్పగా అనిపించింది. అందుకని నేను కొంచెం పెప్పర్ అయితే యాడ్ చేశానండి. సో పెప్పర్ యాడ్ చేయడం వల్ల చాలా స్పైసీగా అయిపోయింది. ఇంకా అందరూ కూడా తీసుకుని అమ్మో ఇంత కారంగా ఉంది ఏంటి అని అంటున్నారు. అప్పుడు అనిపించింది, ఓహో పెప్పర్ యాడ్ చేయకుండా ఉంటే బాగుండేది, నా వరకు యాడ్ చేసుకుంటే బాగుండు అని. ఇక మా అత్తమ్మ అయితే ఎప్పుడు కారాలు తప్ప నువ్వు అసలు చప్పగా తినవా అని చెప్పి చక్కగా అనేసారండి. ఇగో వచ్చింది, వెళ్ళిపోయింది ట్రైన్. మళ్ళీ ఫుడ్ తేవడానికి మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తుంది. మా యోగి అప్పుడే సర్చింగ్ మొదలు పెట్టింది ట్రైన్ ఎక్కడికి వెళ్ళిపోయిందని. సూప్ టేస్ట్కి వస్తే నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇదిగోండి కాజు కార్న్ అలాగే మష్రూమ్ ఆర్డర్ పెట్టాము. స్పీడ్గా తినటం వల్ల టేస్ట్ అయితే నిజంగా మాకు తెలియలేదండి. ఇందులో సూప్ టేస్ట్ ఒకటి కొంచెం స్పైసీగా అనిపించింది అండ్ మష్రూమ్ టేస్ట్ ఒకటి కొంచెం స్పైసీగా అనిపించింది. అండ్ మెయిన్ నాకు ఈ ట్రైన్ రెస్టారెంట్లో ఓన్లీ స్టార్టర్స్ అండ్ సూప్ మాత్రమే నచ్చిందండి. మరి మీకైతే ఏ ఫుడ్ నచ్చింది? బిర్యానీస్ అయితే చప్పగా ఉన్నాయి, సో నాకు నచ్చలేదు. ఇంకా పన్నీర్ బిర్యానీ పెట్టాము, వచ్చేసింది. మాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళకి కూడా ఈ ట్రైన్ రెస్టారెంట్కి ఫస్ట్ టైం అంట. సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని, అట్మాస్ఫియర్ని. అయితే ఇంకా స్టార్టర్స్ అవి అయిపోయినాయి, మేము తినేస్తూ ఉన్నాము. బిర్యానీ కూడా టేస్ట్ చప్పగా ఉంది కదా. నాకేమనిపించింది, ఈ బిర్యానీ తిన్న తర్వాత ఇంకా చప్పగా ఉంది అని చెప్పి మళ్ళీ మష్రూమ్ తిన్న స్పైసీగా ఉంది కదా, అందుకని అగైన్ మళ్ళీ మష్రూమ్ ఆర్డర్ పెట్టానండి. ఇక్కడ మా యోగి అయితే ట్రైన్ వస్తుంది వెళ్తుంది, వామ్మో నేను ఎక్కలేదు అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యింది. మోస్ట్లీ ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారేమో కదండి, ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయకుండా లస్సీ బటర్ మిల్క్ తాగేవాళ్ళు. మా దాంట్లో మా సతీష్ గారు అదే కేటగిరీ అండి. సో ఇదిగోండి లస్సీ అయితే ఆర్డర్ చేశారు. ఇంకా నేను కూడా టేస్ట్ చేయకపోతే ఆయన ఫీల్ అవుతారని టేస్ట్ చేశాను, సూపర్ అనిపించిందండి. నాకైతే ఈ ట్రైన్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. సో మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.